ఇక రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదిలాబాద్ పట్టణ బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ బంద్ కు అన్ని వర్గాలు, వ్యాపార సంస్థలు మద్దతుగా నిలిచాయి. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై గులాబీ నేతలు బగ్గుమన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించేదాకా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆదిలాబాద్ పట్టణ బంద్ విజయవంతమైంది. బంద్కు వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ను పర్యవేక్షించారు. ఉదయం మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకుల్ని పక్కకు తొలగించి జోగురామన్నను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతు సమస్యల్ని సిగ్గుతో తలదించుకోవాలన్నారు మాజీ మంత్రి జోగురామన్న. రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా చేపట్టిన బంద్ను పోలీసులతో అడ్డుకోవాలని రేవంత్ సర్కార్ ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. రైతులు పండించిన సోయాను తేమతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటలకు రైతు భరోసా అందించాలని, యూరియా యాప్ను ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ వరుస ఆందోళనలు చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని జోగురామన్న మండిపడ్డారు. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాల యొక్క వ్యవహారం ఎట్టుందంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సమాజానికైనా అన్యాయం జరిగితే నిరసన చెప్పే హక్కు ఈ డెమోక్రసీలో ఉంది. ఆ డెమోక్రసీ ప్రకారంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీతో కలిసి రైతు నాయకులు మేమందరం కూడా రైతుల గురించి, రైతుల సమస్యల గురించి నిరసన కార్యక్రమం చెప్తే ఇలా డిపో ఎదుట కూడా కూర్చుంటే పోలీసులు పెద్ద పహారాతోటి వచ్చి ఈ రోజు మమ్మల్ని 6 గంటలకి అరెస్ట్ చేసిందంటే ఈ ప్రభుత్వాల యొక్క చర్య పిరికి పంద చర్య అని చెప్పి, ఇది అప్రజాస్వామికం అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు హిందుత్వం పైన మాట్లాడుతాం. ఈ పంటలు పండించే రైతులు హిందువులు గారా? వీరికి ఓట్లేయలేరా? మరి పంటలు పండించిన సోయాబీన్ కొంటరా కొనరా? పత్తి కొంటరా కొనరా? యూరియా యాప్ను ఎత్తేస్తారా లేదా? ఈ రైతు బంధును కనీసం 2 కిస్తులు ఎగ్గొట్టినా ఈ 3వ కిస్తు అయినా సంక్రాంతి లోపలే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్రజాస్వామికంగా మీరు పోలీసులను పెట్టి పోలీసులతోటి అణిచివేస్తామంటే మీ పోలీసు బలగాలు ఎందరు పెట్టినా, మీ పోలీసు వాళ్ళు ఎందరు వచ్చినా ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటాం, రైతుల కొరకు కొట్లాడతాం. రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. కేసీఆర్ నాయకత్వంలోనే మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి కేంద్రానికి, రాష్ట్రానికి హెచ్చరిక చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో 130 కోట్ల విలువైన పంటల్ని కొనుగోలు చేయాల్సి ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని బీఆర్ఎస్ బగ్గుమన్నది. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించింది.